పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి నాయనా, నీ యొక్క అనాథకాల సంకల్పంలో మమ్మల్ని అందరిని ప్రేమిస్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయనా. అయ్యా, నీ కృప మాపై నాయన తండ్రి కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో మమ్మల్ని సజీవులుగాను ఆరోగ్యవంతులుగా ఉంచావు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, వందనాలు నాయన. ఇదిగో తండ్రి దినమున ప్రభువా, నీ సన్నిధానములో ఉన్న మమ్ములను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంతవరకు బిడ్డల ప్రభువా నేను స్తుతించారు, నేను ఆరాధించారు ప్రభువా. చక్కటి స్వరాలు మీరు వారికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా తండ్రి ప్రభువా, మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయనా, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. వాక్యాన్ని విననివ్వకుండా ఆటంకపరుస్తున్న ఆత్మలను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. వాక్యాన్ని వింటున్నప్పుడు ఇదిగో నాయనా తండ్రి నిద్ర కలిగి చేస్తున్న ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆత్మలో వర్ధిల్లకుండా, వాక్యములో వర్ధిల్లనివ్వకుండా ఆటంకపరుస్తున్న సాతాను శక్తులను యేసు నామమున బంధిస్తున్నాను ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఇదిగో నీ దీన దాసుడైన మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుగుపరచండి. ఈ ఆత్మ ద్వారా మీరేమందరితో మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం దయచేసి. బైబిల్ ఇచ్చామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కెమెరా అటువైపున. అందరూ బాగున్నారా? చాలా మంది డల్గా కనబడుతున్నారా? ఉపవాసం ఉన్నారా ఈరోజు? సంతోషం లేదు చాలా మందిలో. రాలేనా అనుకున్నాను, కానీ నిజంగా చాలా స్పీడ్గా వచ్చాను. దేవుడు కూడా ఆ సమయానికి ఒక వాహనాన్ని పంపించాడు నా దగ్గరికి. బస్సు రావట్లేదు, ఒక కారు రావట్లేదు, ట్రావెల్ కారు ఏమీ రావట్లేదు అండి. ఇక్కడ ఈ రాంబాబు గారు ఉంటారు కదా, ఆటో వేసుకొని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారట. వాళ్ళు నా ముందు ఆపారు ఆటో. నిజంగా 1:15 వచ్చేసామండి. 1:30 ఎంతో పట్టింది. 2.5 గంటలు పట్టింది. నిజంగా ఒకవేళ వాళ్ళు రాకపోతే నేను వచ్చేసరికి 10, 11 అయ్యేది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పలేదు. నిజంగా దేవుని పేరిట మనం ఉంటున్నప్పుడు, దేవుల్లో మనం ఉంటున్నప్పుడు మనకి ఏ సమయానికి ఏం కావాలో దేవుడే సమకూరుస్తాడు. ఆ సమయానికి మనకు ఈ సమయంలో ఎలాగా ఏంటి అని అనుకుంటాం, కానీ దేవుడు ఆ సమయానికి దాన్ని మనకి ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియరా, మరి నా కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారా? మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే 10 రోజులు ఉపవాసం ఉన్నాను, ఒక పూట మాత్రమే మరి భోజనం చేస్తున్నాను. ఇంకా కొంచెం సౌండ్ తగ్గించమ్మా, కొంచెం సౌండ్ తగ్గించు, చిన్న తగ్గించాలి. ఇది ఈ వైపు గ్రీన్ కలర్. ప్రియులరా, మరి ఈ 10 రోజులు కూడా దేవునిలో ప్రార్థనలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ 10 రోజులు ఉపవాసం ఉండడానికి మరి దేవుడు కృప చూపించాడు. రావట్లేదు సౌండ్. హల్లెలూయా. హలో హలో సరిపోద్దమ్మా, చాలు. ప్రార్థన చేయండి. కిటికీలు తొందరగా పెడదాం. కిటికీలు పెడితే అస్సలు సౌండ్ బయటకు వెళ్ళదు. ఇప్పుడు మేమున్న చర్చిలో ఇంకా 24 hours ఆరాధన జరిగితే కిటికీలు వేసేస్తాం. మొత్తం కిటికీలు వేసేసి ఫ్యాన్లు వేసుకొని ఏసీ వేసుకొని డోర్ కూడా వేసేస్తాం అన్నమాట. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియదు అసలు. పెద్ద పెద్ద మ్యూజిక్స్ ఉంటాయి, కీబోర్డ్ ఉంటుంది, ప్యాడ్ ఉంటుంది, చాలా అన్నీ వాయిస్తారు. కానీ మనం ఏంటంటే ప్రియరా, కిటికీలు లేవు కాబట్టి సౌండ్ బయటకు వెళ్ళిపోద్ది. ప్రార్థన చేయండి మరి కిటికీలు తొందరగా దేవుడు ఇచ్చేలాగా. ప్రియరా, మరి దేవుని కృపను బట్టి 10 రోజులు కూడా ఎలా గడిచిపోయింది. మరి 10 రోజులు ఉపవాసం ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మరి మీ అందరి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. అలాగే ప్రియరా, అనేక మంది దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పరిచర్య కొరకు. మరి ఈ ప్రార్థనలన్నిటిని ప్రతిఫలమే ఈరోజు మనము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నాం. మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానం చేద్దాం. గత శనివారం నాడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ రోజు సమయము సరిపోక మూడు విషయాలు మాత్రమే నేను మీకు చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చెప్పమ్మా. పోయిన శనివారం ఏం చెప్పాను చెప్పు, ఒక్క మాటలో చెప్పండి. పోయిన శనివారం ఆ రోజు పెట్టిన వాక్యం అమ్మా ఏమండి ఆ రోజు? ఓకే, ఆ రోజు మనకి పెట్టలేదు కదా యూట్యూబ్లో, క్లియరా? మరి అంతకుముందు వారము శనివారం వాక్యం చెప్పిన వాక్యం ఫేస్బుక్లో పెడితే ఈ రోజుకి 7,000 మంది చూశారు. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా 7,000 మంది చోట ఇదే మొదటిసారి. మనము గత వారము కొన్ని విషయాలు ధ్యానం చేసాం. దేవుని వాక్యము వలన కలిగిన ప్రయోజనాలు ఏంటి, దేవుని యొక్క వాక్యము వినడం వల్ల, దేవుని యొక్క వాక్యము వల్ల మనకు కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి, దేవుని వాక్యాన్ని మనము ఎందుకు వినాలి. అందరూ అంటే ఇటువైపు చూడాలి, పైకి చూడాలి. మీరు ఇలా చూస్తేనే మీరు వాక్యాన్ని స్వీకరిస్తున్నట్టు, అంటే వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నట్టు. మీరు కిందకి ఇలా ఉన్నారనుకోండి, వాక్యం మీద మీకు దృష్టి ఉండదు, మీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. కాబట్టి మీరు చెప్తున్నప్పుడు నేరుగా నన్ను చూడాలి, నా మాటలు అబ్జర్వ్ చేయాలి. దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియరా, వాక్యము వినడం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి, వాక్యం మన జీవితంలో ఉండడం వల్ల మనకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, వాక్యాన్ని మనం ఎందుకు వినాలి, మనం ఎందుకు ధ్యానించాలని గత వారము చాలా విషయాలు చెప్పాను. ఆ రోజు మరి కరెంటు పోవడం వల్ల మనము దాన్ని యూట్యూబ్లో పెట్టలేదు, రికార్డింగ్ కూడా మధ్యలో ఆగిపోయింది. ప్రియరా, ఈరోజు కూడా మరి కొన్ని విషయాలు నేను ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం చదువుదాం. 119వ అధ్యాయము 5వ వచనము, కీర్తన గ్రంథము. నీ వాక్యము అందరూ విన్నారా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ వాక్యములో ఎంత గొప్ప మర్మం ఉందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం అంటే ఏంటి అర్థం? వెలుగు. అంటే మనము ఎలా జీవించాలి, మనము ఎలా నడవాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఏంటి మనకు ఒక నిర్దేశకత్వాన్ని నిర్దేశించేదే, ఒక దిశను నిర్దేశించేదే ఒక మార్గం. ప్రియరా, ఆ మార్గము మనకి ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యం వలన కలుగుతుంది. ఇప్పుడు ప్రియరా, మొత్తం అంతా కరెంటు పోయింది అనుకుందాం. కరెంటు పోయింది రోజు మీ ఇల్లు మీకు తెలుసు కదా, మొత్తం అంతా చిమ్మ చీకటి అయిపోయింది. మీరు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళగలరా? కరెంటు పోతే వెళ్ళలేరు. ప్రియరా, దారిలో ఏ కుక్క అడ్డొస్తుందో తెలియదు, ఎవరైనా మనిషి ఉన్నాడో లేదో తెలియదు, ఎవరైనా ఒక రాయి పెట్టారా, రాయిని గుద్దేసుకుంటామా, ఏదైనా ముళ్ళుందా, ఏంటి తెలియదు. ప్రియరా, మనము పడిపోతాం, లేకపోతే జారిపోతాం, ఏదో ప్రమాదం జరుగుతుంది. నిజంగా దేవుని యొక్క వాక్యము మనకి ఎలాంటిదంట? మన పాదములకు దీపము వంటిది. అంటే మనకు ఒక దిశను నిర్దేశించేది. మనము ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎలా ప్రయాణం చేయాలి, మన గమ్యం ఏమిటి, మనం ఎలా ప్రయాణం చేయాలో కూడా మనకు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియరా, మీరు బాగా లోతులకి వెళ్ళి ఆలోచన చేస్తే మనం ఎలా బ్రతకాలి అన్నది కూడా ఈ దేవుని వాక్యమే తెలియజేస్తుంది. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. మనం ఎలా బ్రతకాలి, మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలి, నేను దేవునికి ఎలా సమర్పించుకోవాలి, నా జీవితం ఏంటి, నా గమ్యం ఏమిటి, నా బ్రతుకేంటి, ప్రియ దేవుడు అంటే ఏంటి, మనము ఎలా ప్రయాణం చేస్తే, ఎలా మనము అడుగులు వేస్తే దేవుడు నన్ను చూసి ఇష్టపడతాడు, నేను ఎలా అడుగులు వేస్తే దేవుడు నన్ను చూసి ఆనందిస్తాడు, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే
నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నా జీవితం దీవెనకరంగా ఉంటుందని మనకు నిర్దేశించేది దేవుని యొక్క వాక్యం ప్రియరా. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనదండి. దీనికి ఎవ్వరు వెలకట్టలేరు. ఏంటి, హిబ్రూలో ఒక వ్యక్తి చేతితో రాసినటువంటి బైబిల్ని 13 లక్షల కోట్ల రూపాయలు కొనడటండి. 13 కోట్ల రూపాయలకి. అమ్మ, ఎన్ని కోట్లకి? 13 కోట్లు పెట్టి బైబిల్ కొన్నారట. అది కూడా తక్కువ అంటున్నాడు ఆయన. ఏంటి, ఈ వాక్యానికి అసలు వెలకట్టలేం. వాక్యాన్ని మనము ఒక బరువులో ఇది ఎంత బరువు ఉంటుందండి, దీనికి ఎంత వాల్యూ ఉంటుందనేది మన జీవితం కూడా సరిపోదు ప్రియరా. ఎందుకో తెలుసా? అనేక మందిని వెలిగించింది దేవుని వాక్యం, అనేక మంది కుటుంబాలను కట్టింది దేవుని వాక్యం. ఏంటి, ఈరోజు ప్రియరా ప్రేమ అనేది ఉంది అంటే కారణం దేవుని యొక్క వాక్యం. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఏంటి, ఆ వాక్యాన్ని మనము వింటున్నాం కనుక, మనము ధ్యానిస్తున్నాం కనుక మనము దేవుని చేత ప్రేమించబడుతున్నాం. మనలో కూడా అక్కడక్కడ ఇంకా కొన్ని ప్రేమ లక్షణాలు కనబడుతున్నాయి. ఒకవేళ ప్రియరా నాకు వాక్యం అవసరం లేదండి, నాకు వాక్యం లేకపోతే పర్లేదండి, నేను బ్రతికేస్తానండి అని అంటే మనము ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో పడిపోతాం, ఎక్కడో ఒక చోట పడిపోతాం ప్రియరా. కాబట్టి మనకు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మన పాదములకు వెలుగుగా ఉంది. వెలుగు ఎంతమంది కావాలి? చేతులు పైకి ఎత్తండి, పైకి చూపించారు. ఎలాగా? నేనంటే ఇలా ఎందుకు ఎత్తానంటే అలసిపోయాను, గొంతు కూడా పోయింది, మాట రావట్లేదు, అసలు ఈ వాయిస్ నాది కూడా తెలియట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఈ వెలుగు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, వెలుగు అనగా దేవుని యొక్క వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము చదవండి. 3వ వచనమా 4వ వచనమా? 7వ వచనం చదవండి. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. 4వ వచనంలో ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అక్కడ అంత మంచి మాట రాయబడిందంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు వెలుగు మనం కావాలనుకుంటున్నాం కదా. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో జీవం ఉంది. ఆ జీవం ఏంటో తెలుసా? వెలుగు ప్రియరా. ఏంటి, ఆ వెలుగు ఏం చేస్తుందంటే ప్రకాశించుచున్నది. వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది, అనేక మందిని వెలిగిస్తుంది, అనేక మందిని బ్రతికిస్తుంది ప్రియరా. అదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో ఏమంటాడు? ఆ పక్క లైన్లో ఏమండి, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మదినిచ్చుచున్నది, నీ వాక్యము నా యొక్క బాధలు నాకు నెమ్మది కలుగజేస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ, ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని మనము ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటున్నాం? వింటున్నారు అందరూ? ఇంత శ్రేష్టమైన అంటే మనల్ని బ్రతికించే వాక్యము, మనల్ని ప్రకాశింపజేసేలా చేసే వాక్యము, మన కుటుంబాలను మనలను నడిపించే వాక్యము, ఏమండి, మన పాదములకు దీపముగా ఉన్న వాక్యాన్ని మనము ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటున్నాం? ఆలోచన చేయండి ఒకసారి. ప్రియరా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ప్రేమిస్తే అంతగా మనం దీవించబడతామంట. అందరూ చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ప్రేమిస్తే అంత ఆశీర్వదించబడతాను. దేవుని వాక్యం ఎంతగా ప్రేమిస్తే అంతగా నేను ఆశీర్వదించబడతాను. దేవుని మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారా? అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసా? దేవుని సన్నిధిలో ఆనందంగా ఉంటారు. ఎలా ఉంటారు? ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఎందుకు? మనం దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమిస్తే మనకి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. దీవెన కలిగితే ఏంటి, ఎప్పుడు డల్గా ఉన్నాం అనుకోండి, ఏంటి ఎవరైనా మనకు ఏదైనా ఇచ్చారనుకోండి గిఫ్ట్, మనం ఎంత సంతోషపడతాం? సంతోషం ఉంటుందా లేదా? చెప్పండి. సంతోషం ఉంటుందా లేదా? చాలా సంతోషం. ఇప్పుడు నేను ఎంత సంతోషించాను, నా దగ్గరికి వచ్చి ఆటో వచ్చి ఆగి నేను ఎక్కించుకొని తీసుకురావడం చాలా సంతోషిస్తున్నాను. మరి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్న మనం ఏం చేయాలి? చెప్పండి. చెప్పరా? ఇప్పుడు మీరు మాట్లాడరా? నేనే మాట్లాడాలా జీవితాంతం? చెప్పండి, ఏం చేయాలి?
అందరూ చెప్పాలి. సంతోషించాలి, సంతోషించాలి, ఆనందించాలి, ఉరకలు వేయాలి ప్రభువులో. ఏంటి, ప్రభువులో మనం సంతోషం ఉండాలి, మనకు ఆనందం ఉండాలి. ప్రభు మన సంతోషాన్ని చూసి ఇంకా అధికమైన సంతోషాన్ని దయచేయాలి. మనం డల్గా ఉన్నాం అనుకోండి, మనతో అది ఆ డల్నెస్ ఉండిపోద్దట, లేజినెస్ మనతో ఉండిపోద్దట. కాబట్టి ఏంటి, మనలో సంతోషం ఉంటే లేజినెస్ ఏమైపోతుంది తెలుసా, మనలో పారిపోద్దట. ఇక్కడ ఒక వాక్యం ఉంది చూసారా, ఏంటి, అది ఈ లోకంలో ఉండిను, ఏమన్నాడు యోహాను సువార్తలో, చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏంటి, ఇప్పుడు లైట్లు ఆపేసాం అనుకోండి, ఎంత చీకటిగా ఉంటుంది కదా. లైట్లు వేసిన తర్వాత చీకటి ఏమైపోతుంది, మాయమైపోతుంది కదా, పారిపోతుంది కదా, అలాగే మనం సంతోషంగా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి లేజినెస్ ఏమైపోద్ది అని తెలుసా, పారిపోద్దట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పారిపోద్ది. మనం ఎప్పుడు ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలి. సాతానుగాడు మనల్ని సంతోషంగా ఉండనివ్వడం. ఏదో ఒక్కటి చేసి మన సంతోషాన్ని పాడు చేస్తాడు, ఏదో ఒక్కటి చేసి మనను బాధ కలిగిస్తాడు. చక్కగా దేవుని వాక్యం వింటూ ఉంటే ఏదో ఒకటి జ్ఞాపకం చేస్తాడు. మొత్తం ఈ పాస్టర్ గారు ఎంత ప్రయాసపడి, ఎంత దూరం నుంచి వచ్చి, ఎంత కష్టపడి వాక్యం చెప్తే ఈ దృష్టి అక్కడికి వెళ్ళిపోద్ది. అమ్మా సంతోషించండి, ఆనందంగా చప్పట్లు కొట్టండి అంటే కొంతమంది ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి, సాతాను వాళ్ళు టచ్ చేసాడు. సాతాను టచ్ చేయడం వల్ల సాతాను గడికి ఏం నచ్చదు తెలుసా, మనం సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదు వాడికి. అందుకే మన కుటుంబాల్లో గొడవలు ఏంటి, మన జీవితంలో సమస్యలు అందుకే వస్తాయి. మనం సంతోషంగా ఉంటే వాడు ఓర్చుకోలేడు. మనం దేవుని స్తుతించామనుకోండి, వాడు ఓర్చుకోలేడు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే మనల్ని సంతోషంగా ఉండకుండా మనల్ని ఏదో జ్ఞాపకం చేస్తాడు. మనం వెంటనే అలా షాక్ అయిపోతాం ఇంకా. కాబట్టి ప్రియరా, మనము దేవుని సన్నిధిలో సంతోషించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఆనందించేవారుగా ఉండాలి. రెండో మాట ప్రియరా, అదే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 119వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం చదవాలి. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియరా, యవనస్తులు దేవుని చేత తమ నడకను, అంటే తమ జీవితాన్ని, తన ప్రవర్తనను, తన బ్రతుకును సరిచేసుకుంటారంటే నీ వాక్యమును బట్టియే కదా. నీ వాక్యమును బట్టి దానిని సరిగ్గా చదవడం వల్లే కదా, దానిని ధ్యానించడం వల్ల, దాన్ని సరిగ్గా చూడడం వల్ల వారి జీవితాలు మార్చబడతాయి, వారి కుటుంబాలు మార్చబడతాయి, వారి వ్యక్తిగత జీవితం మార్చబడుతుంది. యవనస్తులు ప్రియరా, లోకంలో పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చెప్పండి, యవనస్తులు లోకంలో పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యవనస్తులు లోకంలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. యవనస్తులు అంటే పెళ్లి కాని కుర్రోలేమో, పెళ్లి కాని పిల్లలేమో అనుకుంటారేమో. అమ్మ, కొంతమంది అలాగ అనుకుంటారు కదా. పెళ్లి కాని వాళ్ళు అబ్బాయిలు యవనస్తులు, పెళ్లి కాని అమ్మాయిలే బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళే యవనస్తులు, మేం కాదు అనుకుంటారు. దాదాపు ఇక్కడ ఉన్న అందరూ యవనస్తులే ఉన్నారు, ఇద్దరు తప్ప. కొండమ్మ గారు, సంతోషమ్మ గారు తప్ప. అమ్మ, మీరిద్దరు యవనస్తులు కాదు, ముగ్గురు. ఓహో, అందుకేనా మీరు అలా చదువుతున్నారు. మేము ఆ ఇద్దరు పేరు చెప్పారు, ఇంకో పేరు చెప్పలేదేటని. మీ ముగ్గురు యవనస్తులు కాదు, మిగిలిన వాళ్ళందరూ యవనస్తులే. ఏంటి, ఈ యవనస్తులకి ఎక్కువ ఏం కావాలి తెలుసా, దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యమును బట్టి మనం ఏం చేస్తామో తెలుసా, మన నడకను బాగు చేసుకుంటామంట, శుద్ధి చేసుకుంటామట. ఏంటి, మన నడకలను, మన ప్రవర్తనను మనము సరి చేసుకుంటామట. ఏంటి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. వాక్యం మనం వినలేదనుకోండి, వాక్యం మన హృదయంలో లేదనుకోండి, మన జీవితం మనకు సరి చేయబడదు. మనకు నడకలో మాట్లాడకూడదు పిల్లలు, మన నడకలో సరి చేయబడవు, మన బ్రతుకులో మార్పు ఉండదు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి, ఎక్కువగా వాక్యాన్ని వినాలి, ఎక్కువగా యవనస్తుల పేరు ప్రార్థనలో గడపాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. నేను కూడా యవనస్తుడినే ప్రియరా. ఈరోజు నేను ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నా నాకే అర్థం కావట్లేదండి. ఇంచుమించు ఒక 8 గంటలు పైబడి నేను ప్రార్థనలో గడుపుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ప్రియరా, ప్రార్థనలో గడపాలని తెలిసిన తర్వాత ప్రార్థనలో గడపకపోతే మనం పాపం చేసినట్టే. సమూయేలు 1వ గ్రంథము 12వ అధ్యాయంలో అంటాడు, ఏంటి,
ఇతరుల నిమిత్తము నేను ప్రార్థన చెయ్యకపోయిన యెడల నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను. ప్రార్థన చెయ్యాలని తెలిసిన తర్వాత నువ్వు ప్రార్థన చెయ్యకపోతే పాపం చేసినట్టు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ సిద్ధపాటు కొడుకులో. ప్రియారా ఏంటి, వాక్యమును బట్టి మన నడకలు సరి చేయబడతాయి, మన జీవితాలు సరిచేయబడతాయి, మన ప్రవర్తన సరిచేయబడుతుంది. వాక్యం లేకుండా నీ ప్రవర్తన మారాలంటే అస్సలు మారదు. వాక్యం నీ హృదయంలో లేకుండా నీ జీవితంలో మార్పు అనేది రాదు. నీ జీవితంలో కదా ఎవరి జీవితంలో మార్పు రాదు. వాక్యం ఉంటేనే మన జీవితంలో మార్పులు వస్తాయి. ఏంటి, మనం ఎక్కువగా ప్రార్థనలో గడిపితేనే మన ప్రవర్తనలో మార్పులు వస్తాయి. మనం ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూనే దేవుని దర్శనాలు చూస్తాం. ఎక్కువగా మనం ప్రార్థనలో గడిపితేనే, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తేనే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకుంటాం. దేవునికి చిత్తానుసారంగా మనము ప్రయాణం చేస్తాం, అడుగులు వేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పట్లేదు. ప్రియరా, దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి. కింద ఏమంటాడు చదవండి, ఇంకా మంచి మాట రాయబడింది 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏంటి, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు. పాపము చెయ్యకుండా ఉండాలంటే ఏముండాలి? వాక్యం హృదయంలో ఉండాలి. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉన్న చోట పాపం ఉండదు. అందుకే ప్రియ భక్తుడు అంటాడు, నేను పాపం చేయకుండా ఉండునట్లు నీ వాక్యం. అంటే ముందే వాక్యాన్ని నింపేసుకున్నాడు అంట, హృదయం అంతా నింపేసుకున్నాడు, వాక్యం అంతా నింపేసుకున్నాడు. వాక్యం అంతా నింపేసుకుంటే ఇక పాపానికి చోట్లేదు కదా, పాపానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక ఆయన ఒక బిల్డింగ్ బేరం పెట్టాడట. జాగ్రత్తగా వినాలి. ఒక బిల్డింగ్ అమ్మడానికి బేరం పెట్టాడట. ఆ బిల్డింగ్ వాల్యూ 50 లక్షలు. 50 లక్షలు. ఎంతకు అమ్మేద్దాం అనుకుంటున్నాడంట? పేపర్లు వేశాడంట, ఫలానా ఏరియాలో ఇన్ని గజాలు, ఇన్ని సెంట్లు, ఇన్ని గుంచాలు నేను అమ్మేస్తున్నాను, ఒక బిల్డింగ్, కట్టబడిన బిల్డింగ్ అమ్మేస్తున్నాను, దాని వాల్యూ 50 లక్షలు, కానీ నేను 20 లక్షలకి ఇచ్చేస్తున్నానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడట. వెంటనే ఏం చేస్తారు, ఆయన కాంటాక్ట్ చేస్తారు. ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, అయితే మీ ఇల్లు మేము కొనుక్కుంటామండి అనగానే అన్నారట. ఏంటి ఇల్లు అమ్మేస్తున్నారు ఏంటి? నాకు అమ్మాయిలనిపించింది అమ్మేస్తానండి, మీకు నచ్చితే కొనుక్కోండి అన్నాడట. సరే, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవా అంటే కరెక్ట్గానే ఉన్నాయి. ఎందులో చూడట్లేదు కొంతమంది, ఇలా చూడాలి. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి అంటే కరెక్ట్గానే ఉన్నాయి, అయితే కొనేసుకుంటామండి, మేము కొనేసి మాకు ఇష్టమేనని చెప్పేసి డబ్బులు ఏర్పాటు చేసుకున్నారట. అయితే కాగితాలు రాసుకున్నప్పుడు ఒక సెంటిమెంట్ పెట్టాడట. అయ్యా, నాకు ఇంట్లో ఒక సెంటిమెంట్ ఉంది, ఇల్లంతా మొత్తం 4 దిక్కులు మీదే, 4 దిక్కులు నేను మీకు రాసి ఇచ్చేస్తాను, ఇదిగో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే ఒక రూమ్లో ఒక మేకు ఉంది, అది ఎప్పుడో మరి మా తాతగారు నాకు ఇచ్చారు, దాన్ని నేను గుర్తుగా అక్కడ దానికి గోడ కొట్టాను, ఆ మేకును తీయడం నాకు ఇష్టం లేదు, ఆ మేకు నాకు ఇస్తారని అడిగాడంట. అప్పుడు భార్యాభర్తలు అనుకున్నారంట కదా, ఇంత పెద్ద బిల్డింగు, 50 లక్షల రూపాయల బిల్డింగు 20 లక్షలకి ఇచ్చేస్తున్నాడు, ఆ మేకే కదా ఇచ్చేద్దాం లేండి అని చెప్పేసి మొత్తం మీద కాగితాలు అలా రాసుకున్నారట. మొత్తం మీద వారి ఇంట్లో గృహప్రవేశం చేశారు. అయితే 4 రోజుల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడట. ఏంటి ఇలా వచ్చానంటే, నా మేకును చూసుకుందామని వచ్చానండి అన్నాడట. అమ్మ ఏమన్నాడు? మేకును చూసుకుందామని వచ్చానన్నాడు. మేకును చూసుకోవడానిక? సరే చూసుకోండి అన్నాడట. సరే మేకును చూసుకున్నాడంటే వెళ్ళిపోయాడట. ఒక 4 రోజుల తర్వాత వచ్చాడట. ఏంటి, వర్షంలో తడుచుకుంటూ వచ్చాడట. ఏంటంటే ఇంత వర్షంలో వచ్చాడంటే, అయ్యా అక్కడ నా మేకు ఉంది కదా, అది గొడుగు తగిలించి వెళ్తానని చెప్పేసి గొడుగు తగిలించాడట. అదేంటంటే బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నారు, ఇలాగ వర్షంతో వచ్చేసారు, బెడ్రూమ్లో గొడుగు తగిలిస్తారు ఏంటంటే, ఏంటండి మేకు నాది కదా, మేకు నాదని చెప్పాను కదా, నాకు అలా రాసిచ్చారు కదా అని చెప్పారంట. ఇదెక్కడ గొడవరా బాబు అని మొత్తం మీద సర్లే పోతే పోనీ అనేసి ఇంకా మాట్లాడలేదంట. ఇంకొక 4 రోజుల తర్వాత మరి ఎక్కడికో ప్రయాణం వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాడంట. అయ్యా ఒకసారి తలుపు తీయండి అన్నాడట. తలుపు తీశారట. ఆ బైక్ ఒక సంచి తగిలిచ్చాడట. సంచి తగిలిచ్చి వెళ్ళిపోయాడట. 4-5 రోజుల వరకు రాలేదట. ఆ సంచిలో ఆ బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా కంపు కొడుతున్నాయట, దుర్వాసన వచ్చేస్తుందంట. వీళ్ళంతా ఇల్లు శుభ్రం చేస్తున్నారు, ఫెనాయిల్ కొడుతున్నారు, సెంట్లు కొడుతున్నారు, కానీ దుర్వాసన పోవట్లేదు. ఏంటా అని చూస్తే ఆ గోడకు సంచి ఉంది, ఆ సంచి దగ్గర నుంచే దుర్వాసన వస్తుంది. అప్పుడు వెంటనే ఆయన పిలిపించారంట. ఏంటయ్యా, మేము ఇన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కొన్నాం, మా ఇల్లంతా కంపు అయిపోయింది, నువ్వు తగిలించావు ఈ సంచి, ఎందుకు తగిలించావు ఏంటి అని గొడవ అడితే, అది నాది, ఆ మేకు నాది,
నాకు అధికారం ఉంది, నా మేకు మీద నేను తగిలించుకున్నానయ్యా, నీ ఇంట్లోకి వచ్చానా, నీ వస్తువుల మీద కానీ నీ స్థలం మీద కానీ నేను ఆధిపత్యం చేశానా, ఆ మేకు నాది, నా మేకు మీద నాకు అధికారం ఉంది అని చెప్పాడట. ఏంటి ఇతను ఎలాగైతే మాటలతో లంగడండి, రండి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇద్దరు భార్య భర్తలు పోలీస్ కంప్లైంట్ చేశారట. అమ్మ అర్థమవుతున్నాయా? జడ్జి వినండి, మీకు అసలు విషయం అర్థమవుతుంది. పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ అన్నాడట, సరే ఇరుపక్షాల డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పి ఇరుపక్షాల డాక్యుమెంట్స్ తీసుకొచ్చారంట. తీసుకొస్తే అలా అన్నారట, అలా చదువుతున్నాడంట. చదువుతూ ఈ మొత్తం ఈ 4 దిక్కుల స్థలం అంతా ఈయన పేరు మీద ఉంది, కానీ మేకు స్థలం మాత్రం అమ్ముని ఆయన పేరు మీద ఉందట. అప్పుడు అన్నాడట, అయ్యా ఈ పేపర్లు మీరే రాసిచ్చారంటే, అవునండి మేమే రాసిచ్చామనంటే, మరి మేకు స్థలం ఆయనకి రాసిచ్చేసావు కదా, నేను ఏం చేయలేను, ఆయన మేకున్నంత వరకు ఆయన వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంక ఎవ్వరు ఏం చేయలేము అన్నాడట. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ మేకు లేకపోతే ఆయన రాడు కదా. మన హృదయంలో కూడా మన జీవితంలో కూడా అపవాదికి ఎక్కడో చోటు ఇస్తేనే ఆడు వస్తాడు. చోటు ఇవ్వకపోతే అపవాది రాడు. నీ హృదయము వాక్యంతో నింపబడినప్పుడు, నీ హృదయము ప్రియ దేవుని యొక్క వాక్యంతో నింపబడినప్పుడు, ప్రార్థన నింపబడినప్పుడు అపవాదిగాడు నీ హృదయంలోనికి రాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఒక చిన్న ప్లేస్ దొరికినా వాడు నాదే ఆ ప్లేసు, నా కొరకే సిద్ధంగా ఉంది, నా కొరకే రెడీగా ఉంది, నేను వెళ్ళిపోవాలి, అక్కడ నివాసం చేయాలి, అడిగేవాడు లేడు అని వెంటనే వచ్చేస్తాడు. ప్రియరా, అదే నువ్వు ఆ స్థలం ఇవ్వకపోతే, వాడికి ఆ చోటు ఇవ్వకపోతే, ఆ గ్యాప్ ఇవ్వకపోతే వాడు వస్తాడా? నీ హృదయం అంతా వాక్యంతో నింపబడితే, నీ హృదయం అంతా ప్రార్థనతో నింపబడితే, నీ యొక్క హృదయం అంతా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే నీ హృదయంలోనికి అపవాది రాడో. ప్రియరా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వారు మాత్రమే చప్పట్లు కొట్టండి. ఈ మర్మం అర్థమైన వారు, అర్థమైందా? ప్రియరా, ఆ మేకున్నంత వరకు అతను వస్తూనే ఉన్నాడట. వీళ్ళకి టార్చర్ అండి. ఎప్పుడు పడితే అప్పుడు తలుపు కొడుతున్నాడట. ఓయ్ తలుపుది, నా మేకుని చూసుకోవాలన్నాడట. అయ్యా 12 అయిందయ్యా, ఈ టైంలో ఏంటంటే, అయినా పర్లేదు, నా మేకు అది, నాకు రాసిచ్చావు. ఏంటి ఈరోజు చాలామంది యవనస్తులు అపవాదికి చోటు ఇవ్వడం వల్ల యవనస్తులు జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ప్రియర, యవనస్తుల మీద దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. రాబోయే తరంలో ప్రియర యవనస్తులను ఒక ప్రవక్తలుగాను, ఒక సువార్థికులుగాను, ఒక అపోస్తులుగాను నేను తయారు చేయాలని దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటే, ఈరోజు ప్రియర ఆ ప్రణాళికను అపవాది ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. చాలామంది యవనస్తులు వాడు స్వాధీనం చేసుకుంటున్నాడు. నేను అంటాను ప్రియరా, యవనస్తులు కనుక దేవుని యొక్క వాక్యం మీద సరిగ్గా దృష్టి పెడితే రాబోయే కాలానికి వారి గొప్ప ప్రవక్తలు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమను పరుద్దాం. ప్రియరా, ఏ సంఘంలో యవనస్తులు వాళ్ళు ప్రవక్తలు అవుతారో, మిషనరీస్ అవుతారో, సువార్థికులు అవుతారో, అపోస్తులు అవుతారో తెలియదండి, తెలియదు. అపవాదికి చోటు ఇవ్వకపోతే నిన్నే ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటాడు. అపవాదికి నువ్వు చోటు ఇవ్వకపోతే నిన్నే దేవుడు ఒక మిషనరీగా వాడుకుంటాడు. అపవాదికి చోటు ఇవ్వకపోతే నిన్నే దేవుడు ఒక ఉపదేశకుడిగా నిన్ను వాడుకుంటాడు దేవుడు. నా యవ్వన కాలంలో ప్రియరా, నాతో ఉన్నవారు, నాతో కలిసి జీవించిన వారు, నా వయసుకు సమానమైన వారు, ఒక్కసారి నేను అతిశయించట్లేదు కానీ నేను ఎలా ఉన్నానని ఒక్కొక్కసారి నాకు బాధేస్తుందండి. ఎందుకు వాళ్ళు అలాగైపోయారు, ఏంటి వారి పరిస్థితి అలాగైపోయిందండి అని. ప్రియ, నేను అంటాను, నీ హృదయంలో నీ వాక్యము నీ చేత నింపబడినప్పుడు, నువ్వు దేవునికి సరెండర్ అయినప్పుడు దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా వాడుకుంటాడేమో, ఒక అపోస్తులుగా వాడుకుంటాడేమో, ఒక మిషనరీగా నిన్ను వాడుకుంటాడేమో. ప్రియరా, ఎంతోమంది మిషనరీస్ ఎంతో త్యాగపూరితమైనటువంటి పరిచర్యలు చేశారండి. వారు సమర్పించుకుని వారు ఉదయం వాక్యాన్ని నింపుకున్నారు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోతుంది. రోమాపత్రిక ఒక మాట చదువుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో, రోమాపత్రిక 10వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 17వ వచనం చదవండి. మా గడియారం చాలా బాగుంది, ఇంకా పైకి పెట్టాల్సింది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియర, ఇక్కడ మంచి మాట. వినడం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఏం వింటే? ముసలమ్మ ముచ్చట్లా? ఏం వింటే విశ్వాసం కలుగుతుంది? ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళి మనం 1 గంట సేపు కూర్చొని సోదేసుకుంటేనా విశ్వాసం కలుగుతుంది?
ఏంటి ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, నా కుటుంబం ఎలాగుంది, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా పరిస్థితి ఎలా ఉంది, ఏమీ ఆలోచించకుండా అక్కడక్కడ ముసలమ్మ ముచ్చట్లు పెడితే విశ్వాసం కలుగుతుందా? ఎలా కలుగుతుంది విశ్వాసం? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందుకే ఆయన అన్నాడు, నువ్వేం విని విశ్వాసం పొందుకుంటావేమోనని. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే నువ్వు క్రీస్తుని గూర్చిన మాటలు వింటే నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ప్రియరా, నువ్వు క్రీస్తుని గూర్చిన మాట వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఏదైతే ప్రకటించాడో, ఏదైతే భూమి మీద సంఘాన్ని స్థాపించాడో, ఏదైతే సంఘంలో ప్రకటించబడిందో వాక్యాన్ని నువ్వు వింటే నీకేం కలుగుతుంది తెలుసా? విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి విశ్వాసం అనేది అంత ఆషామాషి విషయం కాదండి. విశ్వాసం యొక్క గొప్పతనాన్ని, విశ్వాసం యొక్క లోతును అసలు అంత ఈజీగా మనం వర్ణించలేము, దాన్ని వివరించలేము. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. విశ్వాసంగా నీకు ఉంటే ఏంటి, నీకు ఈ లోకంలో శత్రువులు ఎవరు ఉండరండి. విశ్వాసానికి దీనికి సంబంధం అంటారా? చెప్పమంటారా? విశ్వాసం గురించి చాలా సందర్భాలు మన యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, మీరు చూడండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఉన్నాడు, ఈ లోకం శాశ్వతం కాదు, నా కొరకు దేవుడు ఒక లోకాన్ని సిద్ధపరిచాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని నువ్వు విశ్వసిస్తే ఈ భూమి మీద నీకు శత్రువులు ఉంటారా? ఈ భూమి మీద ఎవరి మీదైనా నువ్వు ద్వేషంగా ఉంటావా? ఈ భూమి మీద, ఈ లోకం మీద నీకు అత్యాశ కలుగుతుందా? వ్యామోహం కలుగుతుందా? అధికారం మీద కానీ, డబ్బు మీద కానీ, ఇంకా బిల్డింగ్ల మీద కానీ, స్థలాల మీద కానీ, దేని మీదైనా నీకు ఆశ కలుగుతుందా? దేని మీద ఆశ కలగదు ప్రియరా. విశ్వాసం ఉంటే నేను దేవుని రాజ్యంలో ఉంటాను, దేవుడు యేసుక్రీస్తు నా కొరకు రెండో రాకడ రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, నేను దేవుని రాజ్యంలో ఉంటాను నువ్వు విశ్వసిస్తే ఏంటి, అసలు దాన్ని అసలు తక్కువ వంచిన విశ్వాసాన్ని మనము లెక్కలగడలేమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ విశ్వాసం లేకే గొడవలు, ఆ విశ్వాసం లేకే మనస్పర్ధాలు. అంటే వాక్యం వింటారు కానీ గడప దాడిన తర్వాత వాక్యం అంతా ఏమైపోతుందో నాకు తెలియదమ్మా. గడప దాడితే ఇంకా గడప పెట్టలేదు, నేను గడప పెట్టలేదు కదా పాస్టర్ గారు అంటారా మీరు? గడప పెడదాం, తలుపులు పెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రియరా, ఏంటి ఈ గుమ్మం దాటిని బయటికి వెళ్ళిన వెంటనే వాక్యం అంతా మీలో నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది వాక్యం? ఎక్కడికి వెళ్ళిపోతుంది వాక్యం? ఎందుకు ఉండట్లేదు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు చెప్పిన వాక్యం గురించి ఎందుకు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు? రేపు ప్రభువా ఇదిగో రేపు విశ్రాంతి దినము, రేపు నాయన పునరుద్ధాన దినము, రేపు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని మనం ఎందుకు ముందుగానే సిద్ధపరచబడలేకపోతున్నాం? ఒక స్త్రీల కూడికి రాము, ఒక సిద్ధపాడు కూడికి రాము, ఒక గంట ప్రార్థన చేయము దేవుని మందిరంలో. ప్రియరా, ఎందుకు తెలుసా? విశ్వాసం లేకపోతే చేసే పనులు అవి. ఈ కడవరి దినాల్లో మనకి ఏముండాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కడవరి దినాల్లో మనకి ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలండి. విశ్వాసం ఉంటే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలువు నువ్వు. కాబట్టి ప్రియరా, మనము విశ్వాసులుగా విశ్వాసం కలిగి జీవిద్దాం. ఈ విశ్వాసం మనకి ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యం వల్ల కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం వల్ల కలుగుతుంది. అందుకే భక్తుడు అంటాడు కదా, విశ్వాసం లేకుండా దేవునిని అసాధ్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఎంత అద్భుతమైన పాట! విశ్వాసం ఉంటే మనం దేవునికి ఇష్టమైపోతాం. ఎబ్రీ పత్రికలో రాయబడింది ఆ మాట 11వ అధ్యాయంలో. కాబట్టి ప్రియరా, మనము విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఏం కావాలి? ముగించేస్తున్నాను, చెప్పండి. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఏం కావాలి చెప్పాలి. ఇప్పటివరకు ఏం చెప్పాను నేను? కథలు చెప్పానా, వాక్యం చెప్పానా? వాక్యం చెప్పాను కదా, మరి ఆ వాక్యం చెప్పండి. విశ్వాసం పెంపొందించుకోవాలంటే ఏం కావాలి చెప్పండి అమ్మా? వాక్యం కావాలని. విశ్వాసం పెంపొందించుకోవాలంటే ఏం కావాలి? కొంతమంది చెప్పట్లేదు. విశ్వాసం పెంపొందించుకోవాలంటే ఏం కావాలి? పాపములో పడకుండా ఉండాలంటే ఏం కావాలి? మన జీవితం బాగుండాలంటే ఏం కావాలి? నమ్ముతున్నారు ఇవన్నీ? నమ్మండి, విశ్వసించండి, అద్భుతాలు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. దానికోసం మనము కష్టపడాలి, ప్రయాసపడాలి, చెమట కార్చాలి, బాధలను మనం అనుభవించాలి. దేవుని వాక్యం కొరకు మనము ఏదైనా చేయాలండి, ఎంతవరకు అని తెగించాలి.
ఆకలిని తట్టుకోవాలి, నిద్రను తట్టుకోవాలి, కష్టాలు తట్టుకోవాలి, కన్నీళ్ళని తట్టుకోవాలి. నీకు 10 రోజులు అసలు ఆకలి అనిపించలేదు. ఇంతకుముందు నేను ఒక రోజు ఉపవాసం ఉంటే కాళ్ళు చేతులు లాగితే నేను 2-3 పాస్టర్ గారు సలహాలు అడిగాను. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కదా, సన్నంగా ఉన్నావు కదా, ఉపవాసం ఉండలేవులే నువ్వు అని అనేవారు. నిజమే కదా, ఉండలేను కదా అనుకో. నేను అంటాను, నీ మనసు దేవునితో ఉంటే నువ్వు 10 రోజులు కాదు 40 రోజులనే ఉపవాసం ఉంటావు. దేవునికి స్తోత్రం. 10 రోజులు ఉపవాసం ఉన్నానని నాకే అనిపించే. ఒక పూట మాత్రం భోజనం చేశానండి. ఒక పూట భోజనం చేసేవాడిని అండి. నిన్న మధ్యాహ్నం తిన్నాను అన్నం అండి. ఇవాళ ఉదయం మళ్ళీ 10 గంటలు తిన్నాను, మళ్ళీ రేపు తింటాను. ఇలా ఈ రోజుతో ఉపవాసం ముగించింది దేవుని కృప వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల. పేర ఉపవాసంలో ఉన్నా కూడా నాకు ఏ బలహీనత రాలేదు, ఏ నీరసం రాలేదు. దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాడు. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఉపవాసం ఉండడం వల్ల ఆకలని, లేకపోతే నిద్ర కూడా వచ్చేది కదా. అసలు కొంతమంది ఉపవాసం ఉండి నిద్రపోతారు ఎక్కువ. నిద్ర కూడా వచ్చేది కాదు. రాత్రి 1 గంట 2 అయిపోయేది. మళ్ళీ పొద్దున్న ఖచ్చితంగా 6 గంటలు లేగాలి. 6 అయిందంటే లేగాల్సిందే అండి. ఇంచుమించు నేను రోజంతా పడుకుంటే 4 గంటలు 4:30 గంటలు మాత్రమే పడుకున్నానండి. ఒక 5 గంటలు వేసుకోండి. మీరందరూ కూడా అటువంటి అనుభవాల్లోనికి రావాలని నా ఆశ. మీ అందరి జీవితాలు బాగుండాలని నా కోరిక. మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ దీవించబడాలని మీ కొరకు ప్రియులారా అహర్నిశలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కొరకు, అలాగే మన దుమ్ములపేట ప్రాంతం కొరకు, మన కాకినాడ ప్రాంతం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు, ఇజ్రాయేల్ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం కనుక మనం వారందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, యేసు ప్రేమ. ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, యేసు ప్రేమ. ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, యేసు ప్రేమ. నీతో ఉండుటయే ఆశయ్యా, నీలా ఉండాలని వాంఛయ్యా. నీతో ఉండుటయే ఆశయ్యా, నీలా ఉండాలని వాంఛయ్యా. నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలుగునయా, సంతోషం దొరుకునయా. నీ మెల్లని స్వరము నాలో వినబడగా ఆదరణ కలుగునయా, సంతోషం దొరుకునయా. ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, యేసు ప్రేమ. ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ. అందరూ పాడదాం. అగాపే ప్రేమ, యేసు ప్రేమ. ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, ప్రేమ అగాపే ప్రేమ, యేసు ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. అలాగే అందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఇంతవరకు విన్న వాక్యం కొరకు, అలాగే రేపటి దినాన్న జరగబోతున్న పునరుద్ధాన ఆరాధన కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను.